सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणी नमोस्तुते। పరమాత్మ బ్రహ్మ మరియు మాతాశక్తి తమ తమ శక్తుల్ని ధారపోసి ఈ సృష్టిని రచించారు. సప్తశతి మార్కండేయ పురాణంలో దుర్గామాత మహత్వపూర్వక శక్తిగా అభివర్ణించబడింది. ఈ పురాణం ప్రకారం పార్వతి శివునితో మాతా దుర్గను ప్రసన్నం చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పమని అడిగినప్పుడు మహాశివుడు ఇలా చెప్తాడు. మాతాదుర్గ అష్టోత్తర నామాలతో అంటే 108 పేర్లతో పిలువబడుతుంది. ఉమా, చాముండి, అంబిక మొదలైనవి. బ్రహ్మ, విష్ణు మరియు పరమశివుడు కూడా ఆమెను ఆరాధిస్తారు. ఇది అనాది కాలం నాటి మాట. అప్పట్లో మహిషాసురుడనే రాక్షసుడు అసురులకు రాజుగా ఉండేవాడు. దున్నపోతు రూపాన్ని పొందగలగటం వలన అతనికి మహిషాసురుడు అనే పేరొచ్చింది. అతను నిర్దయుడు కూడా. ఒకసారి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. వత్స మహిషాసుర, ఓ ప్రభు, ప్రణామములు తండ్రి. నాకు తెలుసు మీరు నా ఘోర తపస్సుకి కరిగిపోయి వస్తారని. వత్స, నీ తపస్సుకు ప్రసన్నమయ్యాను. కోరుకో, ఏదైనా వరం కోరుకో. అమరత్వం ప్రభు, అమరత్వం. అసంభవం, ఇది అసంభవమైనది వత్స. ఈ మృత్యులోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరి నీకు అమరుడయ్యే వరం ఎలా ఇవ్వగలను? ప్రభు, అయితే మీరు నా తపస్సుతో ప్రసన్నంగా లేరని నేను భావించవచ్చా? ఎందుకంటే భక్తునికి వరం ప్రసాదించటం మీ చేతుల్లోనే కదా ఉంది. వత్స మహిషాసుర, ఒక ప్రాణికి జన్మనివ్వడం నా చేతుల్లోనే ఉంది. కానీ మృత్యువును నేను నివారించలేను. కాబట్టి నీవు నీ మొండితనం వదిలి మరేదైనా వరం కోరుకో. అంటే దీని అర్థం నేను అమరుడిని కాలేనన్నమాట. కానీ ఓటమిని నేను అంగీకరించను. వత్స, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో సంశయిస్తున్నావే? ప్రభు, నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. కానీ నేను కోరుకునే ఇంకో వరాన్ని ఇచ్చినట్లయితే ఆ సమస్య కూడా తీరిపోతుంది. చెప్పు మహిషాసుర, నీ మనసులో ఉన్న ఆ కోరికేమిటో చెప్పు. ప్రభు, నేను మృత్యువుని తప్పించుకోలేనని తెలుసుకున్నాను. కానీ నాకు మృత్యువు స్త్రీ వల్ల ప్రాప్తించేటట్లు మీరు వరాన్ని ఇవ్వగలరుగా? అవశ్యం, నీ ఈ కోరిక తప్పక నెరవేరుతుంది వత్స. నీకు మృత్యువు ఒక స్త్రీ వల్ల సంభవించేట్లు వరం ఇస్తున్నాను. ధన్యవాదాలు ప్రభు. చివరకు నా మనోభీష్టం నెరవేర్చుకున్నాను. ఈ వరం వల్ల నేను నా మృత్యువుని నా వశపరుచుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నన్ను చంపగలిగే శక్తిశాలి స్త్రీ లేనే లేదు. మహిషాసురుడు బ్రహ్మ ద్వారా వరాన్ని పొందిన తర్వాత పర్వతాలు దిగి తన రాజ్యానికి తిరిగి రాగా సైనికులు జయ జయనాదాలతో అతడికి ఘనస్వాగతం పలికారు. నా వీర సైనికులారా, నేను అమరత్వాన్ని పొందాను. నన్ను ఎవ్వరూ చంపలేరు. అసుర వీరులారా, దేవతలు ఎంతో కాలంగా సుఖంగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక ఇప్పుడు మన వంతు. దేవతలు తమ హక్కుగా భావిస్తున్న స్వర్గంలోని సౌఖ్యాలన్నీ ఇక మనం అనుభవిద్దాం. అవును, మనకి కూడా సౌఖ్యాలన్నీ అనుభవించే హక్కు ఉంది. అందుకే మనం స్వర్గంపై దాడి చేద్దాం. స్వర్గాన్ని నుండి వారిని తరిమేద్దాం. స్వర్గాన్ని జయిద్దాం. దేవాధిపతి ఇంద్రునికి నా ప్రణామములు. స్వీకరించండి మహారాజా, స్వీకరించండి. దేవలోకపు ప్రముఖ ద్వారం వద్ద రాక్షస సేన యుద్ధకాంక్షతో ఏకత్రితమైంది. ఏమిటి? రాక్షసరాజు మహిషాసురునికి హఠాత్తుగా ఏమైంది? అతనికి మా దేవతల శక్తి గురించి తెలియదా? ప్రభు, తెలిసి ఉంటే ఆక్రమణ ఊసే ఎత్తేవాడు కాదు. మునుపొకసారి మహిషాసురుణ్ణి నేను యుద్ధంలో ఓడించాను. కానీ మళ్ళీ మా అమరావతి ఆక్రమించుకోవాలని వచ్చాడు. అతడికి తగినట్లు బుద్ధి చెప్పాలి. దేవలోకపు ముఖ్య ద్వారం బయట అసురులు గోలగోలగా అరుస్తున్నారు. ఏనుగుపై కూర్చుని మహిషాసురుడు వాళ్లని చూసి చిరునవ్వులు చిందిస్తున్నాడు. అప్పుడే ఐరావతంపై ఇంద్రుడు అక్కడకు వచ్చి మహిషాసురుడికి అర్థమయ్యేలా వివరించసాగాడు. అసురపతి మహిషాసుర, ఒకసారి ఓడిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? దేవరాజా ఇంద్ర,
యుద్ధం అంటే భయపడతావెందుకు? యుద్ధం అంటే భయం లేదు, కానీ దేవతల శక్తిని తక్కువగా అంచనా వెయ్యకు. శక్తిమంతులు మేమా మీరా అనేది యుద్ధం చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. వెనక్కు వెళ్ళిపో మహిషాసుర, ముందుకు రావటానికి మేము అనుమతి ఇవ్వం. ఆ? నీ ఆజ్ఞ ఎవరికి కావాలి? నీవు పిరికి వాళ్ళలాగా కేవలం నాతో మాట్లాడటానికే వచ్చినట్లున్నావు. మేము పిరికి వాళ్ళం కాదు అసురపతి. పిరికివాడు కాదంటే రా, వచ్చి యుద్ధం చేయి. మహిషాసురుడు యుద్ధానికి రమ్మనగానే అసుర సైనికులు దేవతలపై దాడికి దిగారు. భయంకరమైన యుద్ధం జరిగింది. అనేక మంది దేవతలకు గాయాలు. మహిషాసురుడు విజయం చేజిక్కించుకున్నాడు. అమరావతి ముఖ్యద్వారం వద్ద అసురుల పతాకం ఎగురుతుంది. ఇప్పుడు అసురులు మనుషులను వేధించడం ప్రారంభించారు. మానవుల్ని మహిషాసురుడికి పూజలు చేయమని బలవంతం చేయసాగారు. బ్రహ్మదేవ, మీరిచ్చిన వరాన్ని మహిషాసురుడు ఇలా దురుపయోగం చేస్తాడని అసలు ఊహించలేకపోయాను. నేను ఊహించలేదు త్రిలోకపతి. మహిషాసురుడు అమరత్వాన్ని పొందాలనుకున్నాడు, కానీ ఆ వరం నేను ఇవ్వలేదు. కానీ తనకి మరణం స్త్రీ వల్ల సంభవించేట్లు వరాలివ్వమని అడిగాడు. అబలనైన స్త్రీలెవ్వరూ తనకి కించిత్తు హాని కూడా చేయలేరని అతడు అనుకొని ఉంటాడు. అతని ఆలోచన తప్పు. మహిషాసురుడు ఈ ప్రపంచంలో తన్ని చంపగల స్త్రీ లేదని అనుకుంటున్నాడు. నిజమే, ఇది సత్యం కూడా. అయితే మనం ముగ్గురం కలిసి మహిషాసురుడిని సంహరించగల శక్తిశాలి స్త్రీమూర్తిని సృష్టిద్దాం. బ్రహ్మ, విష్ణు మరియు భోలేనాథుడు ముగ్గురు కలిసి ఒకచోట కూర్చుని తమ తమ శక్తుల్ని కేంద్రీకరిస్తారు. మాతా దుర్గా ఆవిర్భవిస్తుంది. ఇది చూసి దేవతలంతా సంతోషిస్తారు. దేవి, నీవు మా ముగ్గురి శక్తుల వలన ఉత్పన్నమయ్యావు. అసురులను సంహరించడానికి వచ్చావు. అందుకే నేటి నుండి నీవు దుర్గా పేరుతో పిలువబడతావు. మాతా దుర్గా, శక్తి స్వరూపిణి, మా దేవతలందరి శక్తులను నువ్వు గ్రహించి దుష్టుడైన అసురరాజును సంహరించు. జై హే దేవి, జై హే. దేవతలారా, మీ ప్రేరణ శక్తి వలన అధముడైన మహిషాసురుణ్ణి తప్పక వధిస్తాను. దేవతల రాజధాని అమరావతి నుంచి అసురుల్ని పారదొరలిస్తాను. మాతా దుర్గ సింహంపై కూర్చుని కైలాస పర్వతం దిగి కిందకి దిగుతూ ఉండగా శంఖము ఘంటా మోగుతాయి. భూమిపై గాలి వేగంగా వీచటం వలన గుర్రములు కింద పడసాగాయి. సముద్రంలోని కెరటాలు ఎత్తుగా ఎగిసెగిసి పడసాగాయి. ఆకాశంలో పలుమార్లు మెరుపు మెరుస్తుంది. ఈ మార్పులన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరొస్తున్నారు? మహిషాసురుడు ముందుకొచ్చిన ఏ పురుషుడు ప్రాణాలతో బయటపడలేడు. అప్పుడే చీకటిని చీల్చుకుంటూ దుర్గామాత ప్రత్యక్షమవుతుంది. ఓహో, ఈమె ఎవరో అబల స్త్రీ కాదు, నేను అబలను కాను. నేను పరమపిత బ్రహ్మ ఇచ్చిన వరదానాన్ని నేడు సంపూర్ణం కావించటానికి నీ ముందుకొచ్చాను. దీని అర్థం ఏమిటి? నువ్వు నన్ను చంపడానికి వచ్చావా? దుష్టుడా, నీ అంతం దగ్గరకొచ్చింది. సైనికులారా, ఈ స్త్రీని బంధించండి. నాతో యుద్ధం చేస్తుందట. నాతో. నేను పరమ బలశాలి మహిషాసురుణ్ణి. దేవతలను చీమలు నలిపినట్టు నలిపి పడేశాను. అసురులు గోలగోలగా దుర్గాదేవిని చుట్టుముడతారు. ఈమె సాధారణ స్త్రీలాగా లేదే. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. మహిషాసురుడు కళ్ళు మూసుకొనగానే అతడి స్థానంలో భయంకరమైన ఒక దున్నపోతు ప్రత్యక్షమవుతుంది. దున్నపోతు తన కొమ్ములతో దేవీ దుర్గ సైనికులపై దాడి చేస్తుంది. అయితే మహిషాసురుడు తన రూపాన్ని దున్నపోతుగా మార్చుకుని దేవతా సైనికులను సంహరిస్తున్నాడన్నమాట. ఇక నేను అతన్ని కట్టడి చెయ్యాలి. దేవీ దుర్గ చేతిలో పట్టుకొని ఉన్న తాడుని పలుపు తాడుగా చేసి దున్నపోతు మెడలో విసురుతుంది. కానీ దున్నపోతు స్థానంలో సింహం ప్రత్యక్షమవుతుంది. సింహం మాతా దుర్గపై దాడి చేస్తుంది.
దేవీ దుర్గ చేతిలో ఉన్న కత్తితో ఒక్క వేటులో సింహం తల నరికేస్తుంది. అప్పుడే మహిషాసురుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ ఏనుగుగా మారిపోతాడు. మాయావి మహిషాసుర, ఈ రోజు ఎన్ని మాయలైనా చెయ్యి, నేడు నీ అంతం మాత్రం తథ్యం. ఎంత సులభంగా లొంగిపోవడం. ఏనుగు వేగంగా ముందుకొస్తుంది, కానీ దేవీ దుర్గ దాని తొండాన్ని నరికివేస్తుంది. ఓ, ఇతడి మాయ ఇంకా అంతమవలేదే. మహిషాసురుడు అంతలోనే దున్నపోతు రూపానికి మారిపోతాడు. మాతా దుర్గపై దున్నపోతు దాడికి దిగగానే తన ధనస్సుతో అతడిపై బాణాల వర్షం కురిపిస్తుంది. బాణాల్ని తప్పించుకుంటూ దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు దుర్గామాత వైపుకు దూసుకొస్తాడు. ఇది చూసి మాతా దుర్గ ధనస్సును వదిలి త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుంది. దుర్గామాత త్రిశూలంతో దున్నపోతు గుండెల్లో ఒక్క వేటు వేస్తుంది. దున్నపోతు అక్కడే నేల మీద పడిపోతుంది. నాపై దయచూపు, నన్ను కరుణించు తల్లి, నన్ను కరుణించు. అక్రమవంతుడైన బాహుబలి మహిషాసురుడు ఒక స్త్రీ ఎదుట ప్రాణభిక్ష కోరుతున్నాడా? అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయి, నన్ను క్షమించు, నన్ను కరుణించు తల్లి, నన్ను కరుణించు. లేదు, నీ పాపాలకు తగిన శిక్ష తప్పక అనుభవించాలి. దుర్గాదేవి ఒక్క వేటితో మహిషాసురుడి తలను నరికివేస్తుంది. దుర్గాదేవికి జై, దుర్గాదేవి. దేవి మాతకి జై. దేవి మాతకి జై. ఆకాశం నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లతో దేవతలంతా పూలవర్షం కురిపిస్తారు. దేవీ దుర్గ సింహంపై స్వారీ చేస్తూ పర్వతాల వైపుకి సాగిపోతుంది. అప్పులేనివాడే అధిక బల సంపన్నుడు, విషయాసక్తి లేనివాడే జ్ఞాని.